ఆత్ముడు నాపట్ల కూడా పెద్ద అపచారమే చేశాడు. నీవు సర్పయాగం చేస్తే నీ తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. నాకు కూడా సంతోషం కలుగుతుంది అని సౌనకుడు సూతనందనుని, ఉగ్రశ్రవ, జనమేజయుడు చేసిన సర్పయాగం బారినుండి తక్షకుడిని కాపాడిన ఆస్తికుని కథ చెప్పు. నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి. నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో. అతనిలాగే నీవు మాకు ఈ కథలు చెప్పు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు చెప్పసాగాడు. నా తండ్రి నుండి వినిన ఆ కథను నేను మీకు వినిపిస్తాను. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రూవినతలు అనే 2 కుమార్తెలు ఉండేవారు. తండ్రి వారిని కశ్యపునికిచ్చి పెళ్లి చేశాడు. వారితో సంతుష్టుడైన కశ్యపుడు, మీకేది ఇష్టమో అడగండి, వరం ఇస్తాను అన్నాడు. కద్రువ సమాన తేజస్సులైన 1000 మంది నాగులు కొడుకులుగా కావాలని అడిగింది. వినత అంతకంటే అధిక బలవంతులైన 2 కొడుకులు కావాలని అడిగింది. కశ్యపుడు తథాస్తు అన్నాడు. వారిద్దరూ ఆనందించారు. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్లిపోయాడు. సమయం కాగానే కద్రువ 1000, వినత 2 అండాలను కన్నారు. దాసీలు వాటినంటినీ నులివెచ్చని పాత్రలలో భద్రపరిచారు. 500 సంవత్సరాలు పూర్తియాక కద్రువ యొక్క అండాల నుండి 1000 మంది పుత్రులు వెలువడ్డారు. కాని వినత అండాలు అలాగే ఉన్నాయి. సిగ్గుతో, మాత్సర్యంతో వినత వాటిలో ఒకదాన్ని పగులకొట్టింది. పైభాగం పూర్తిగా ఏర్పడి, కింది భాగం ఇంకా ఏర్పడని శిశువు వెలికి వచ్చాడు. ఆ శిశువు క్రోధంతో, అమ్మా, ఏ సవతిని చూచి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలకొట్టి నన్ను అసంపూర్ణ శరీరునిగా చేశావో, ఆ సవతికే 500 ఏళ్లు దాసిగా బ్రతుకు అని శాపం ఇచ్చాడు. మళ్లీ అతడే జాలిపడి, ఈ 2వ అండాన్ని పగలకొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు. అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు. నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ 500 ఏళ్లు ధైర్యాన్ని చిక్కబట్టుకుని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరివెళ్లిపోయాడు. అతడు సూర్యునికి సారథి అయి అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి కద్రువినతలు 2 కలిసి విహరిస్తుండగా వారికి ఒక దివ్యాశ్వం కనబడింది. అది అమృత మథన సమయంలో పుట్టిన శ్రేష్టమైన, బలిష్టమైన, సుందరమైన, దివ్యమైన ఉచ్చేశ్రవమనే గుర్రం. దానిని చూసి వారిద్దరూ వర్ణిచ్చి చెప్పుకోసాగారు అని చెప్తుండగా సౌనకుడు, సూతనందన, దేవతలు అమృతమథనాన్ని ఎక్కడ ఎందుకు చేశారు? అప్పుడు ఉచ్చేశ్రవం ఎలా పుట్టింది అని అడిగాడు.